స్ట్రెస్ ఎంత తీసుకుంటామో బాడీ స్ట్రెయిన్ కూడా అంతే అవ్వడం. చిన్న బాబు వచ్చిందని పెద్ద బాబునైతే మర్చిపోము కదా. ఫామ్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చేసింది, ఏంటి ఇలా అయింది అని. డౌట్ 0%, నో రెస్ట్. దీని సొల్యూషన్ ఏంటి, అవ్వడానికి రీజన్ ఏంటి అంటే కూడా మెయిన్ థింగ్ వచ్చేసి నడుస్తూ ఉంటే ఇంకో కాలు పెయిన్ అవ్వడం. ఈ కాలు మనం లేపినప్పుడు సెక్షన్ స్కార్ లంప్ అనేది ఎందుకరికి అవ్వాలని లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మెయిన్గా సి సెక్షన్ స్కార్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈ వీడియో కంపల్సరీగా సి సెక్షన్ అయిన మదర్స్ అండ్ ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో థింగ్ ఏంటంటే, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు లైక్ సి సెక్షన్ మామ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ లంప్స్ వీడియో, సి సెక్షన్ స్కార్ లంప్స్ వీడియో తెలుగులో చాలా తక్కువ, అసలు నాకైతే అసలు కనిపించలే. ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్లో ఉన్నాయి, బట్ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బట్ బయటకు ఎవరు చెప్పుకోరు, మెయిన్గా చెప్పుకోరు. అది ఎందుకో కూడా నేను ఈ వీడియోలో చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లియర్ ఏం సజెస్ట్ చేశారో కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేయబోతున్నాను. మెయిన్గా సి సెక్షన్ స్కార్ లంప్ అనేది ఎందుకు అవుతుంది, దాన్ని ఎలా రికవర్ అవ్వాలి, దాన్ని ఎలా మనము రికవర్ అవ్వడానికి ఫుడ్స్ కానీ బాడీలో చేంజెస్ ఏమేమి చేయాలి అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి సి సెక్షన్ స్కార్ లంప్ అంటే ఏంటి. అసలు సి సెక్షన్ అయిన వాళ్ళకి స్కార్ ఉంటుంది, స్టిచెస్ ఉంటాయి. మామూలుగా 6 స్టిచెస్ అయితే ఈజీగా పడతాయి. ఆ స్టిచెస్ పైన మనకి వాటర్ ప్రూఫ్ కవర్ వేస్తారు. మనం బాత్ చేసినా ఏం చేసినా ఏం అవ్వదు. తర్వాత ఈ డ్రెస్సింగ్ చేసినప్పుడు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసేసిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, సి సెక్షన్ స్కార్ లంప్ అనేది అందరికీ అవ్వాలని లేదు. అది కొందరికి జరుగుతుంది, కొందరికి జరగదు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ డెలివరీ టైంలో నాకు ఈ సి సెక్షన్ స్కార్ లంప్ అనేది లేదు, అండ్ అది ఏంటో కూడా నాకు తెలియదు. బట్ ఇప్పుడు సి సెక్షన్ స్కార్ లంప్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అది ఎందుకు ఫామ్ అయింది, అది ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే కూడా మెయిన్ థింగ్ వచ్చేసి మనం రెస్ట్ తీసుకోకపోవడం. ఒక్కటే థింగ్, రెస్ట్ లేకపోవడం వల్ల ఇదంతా స్కార్ ఇలా జరుగుతుంది. స్కార్ పైన లంప్ లాగా ఫామ్ అవుతుంది, అంటే చిన్న గడ్డలాగా ఫామ్ అయింది. అంటే సి సెక్షన్ స్కార్ పైన అండ్ కింద కొంచెం ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చేసింది, ఏంటి ఇలా అయింది అని డౌట్ వచ్చేసింది. డాక్టర్కి ఇమ్మీడియట్గా కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయితే ఇది పెద్ద ఇష్యూ కాదు, నువ్వు స్ట్రెస్ ఎంత తీసుకుంటామో బాడీ స్ట్రెయిన్ కూడా అంతే అవ్వడం జరిగింది. ఆ రెండిటి వల్ల నాకు స్కార్ అయ్యిందని చెప్పారు. ఓకే, స్కార్కి అలా అయ్యిందని తెలిసింది. అయితే దానికి మెడిసిన్ ఏంటి, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అని అడిగాను. మెడికేషన్ అయితే జస్ట్ పెయిన్కి తగ్గడం కోసం ఇచ్చారు. ఇంకోటి ఏమంటే ఫ్లాట్గా పడుకొని ఉంటేనే తగ్గుతుంది. అంతేగాని పని చేస్తూ ఉంటే అక్కడ అంతా స్వెట్ ఫామ్ అయ్యి ఇంకా స్కార్ దగ్గర పైన మానిపోయింది. ఓకే, లోపల ఇంకా లేయర్స్ ఉంటాయి కదా, అవి మానడం కోసం టైం. స్ట్రెయిన్ అయిన ప్రతిసారి అక్కడ ఇబ్బంది అవుతుంది అన్నది అర్థమైంది నాకు. అర్థమైన తర్వాత కొన్ని డేస్ పోను ఏమవుతుందంటే ఇంకా అది ఎక్కువ అయిపోతుంది, పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. డాక్టర్కి సేమ్ ఇదే చెప్పాను, పెయిన్ ఎక్కువ అవుతుంది, ఏం చేయాలి, దీని సొల్యూషన్ ఏంటి అంటే, తను ఏ మెడిసిన్ ఇచ్చినా వేస్ట్. మెడిసిన్తో క్యూర్ అయ్యేది కాదు ఇది. ఓన్లీ రెస్ట్ తప్పించి ఇంకేం చేయలేము. నేను డే 1 నుంచి చేస్తూనే ఉంటే ఇంకా ఎలా రెస్ట్ తీసుకుంటాం. ఇంకోటి, 2 బేబీస్ వచ్చినాక రెస్ట్ అంటే నాట్ పాసిబుల్. చూసుకున్నారు ఎవరు లేనప్పుడు మనమే మేనేజ్ చేసుకోవాలన్నప్పుడు రెస్ట్ అనేది 0%, నో రెస్ట్. జస్ట్ వాళ్ళు పడుకున్నప్పుడు ఒక స్మాల్ నాప్స్ అంతే, అంతకుమించి రెస్ట్ ఉండదు. అది ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. యాజ్ ఏ మామ్గా
మనం బేబీకి ఈ సాక్రిఫైస్ చేయక తప్పదు. అండ్ రెస్ట్ అనేది ఎవరికైతే సిజరీన్ అయిందో అట్లీస్ట్ 3 to 6 months రెస్ట్ ఈజ్ మస్ట్. పెద్ద బాబుకు నేను తినిపియాలా, వాడికి బాతింగ్ కానీ వాష్రూమ్ కానీ అన్నీ చేపియాలా. తర్వాత వచ్చేసి వాడు ఆడిపియాలి కదా ఇవన్నీ. చిన్న బాబు వచ్చిందని పెద్ద బాబునైతే మర్చిపోము కదా. ఐ మీన్ న్యూ బార్న్ ఉన్నప్పుడు టాడ్లర్ని అలాగే వదిలేయలేము కదా. వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి ఈక్వల్ లవ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి పొజిటివ్నెస్ రాకుండా మనం టేక్ కేర్ చేయాలి. ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళకి టైం టు టైం మనం ఫుడ్ పెట్టడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఎట్ ఏ టైము న్యూ బార్న్ని కూడా వాళ్ళిద్దరికీ దగ్గర చేస్తూ ఉండాలి. మాట్లాడిపియడం, తమ్ముడు ఇట్లా లైక్ తమ్ముడు అని ఇట్లా మాట్లాడిపిస్తూ ఉండడం, వాళ్ళిద్దరికి ఎఫెక్షన్ పెంచడం, ఇదంతా టాస్క్ కదా. కుకింగ్ చేయాలి. ఎంత హస్బెండ్ హెల్ప్ చేసినా కూడా కొంచెం ఏదైనా ఇలా కూర్చొని చేసే పని, నిల్చొని చేసే పని చాలా ఉంటాయి. కానీ ఆ పెయిన్ అనేది తగ్గడం కోసం మనం ఎంత రెస్ట్ తీసుకున్నా అది తక్కువే అనిపిస్తుంది నా విషయంలో. బట్ మీరు మాత్రం ఆ మిస్టేక్ చెయ్యకండి. మీకు రిలేటివ్స్, మదర్ ఎవరైనా కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే, బేబీని చూసుకుంటూ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం మీరు మంచిగా రెస్ట్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఆ స్కార్ మెయిన్గా ఎందుకు వచ్చింది అంటే మనకి లోపట టిష్యూస్ ఉంటాయి కదా బాడీ లోపట, ఫ్యాట్ టిష్యూస్ వల్ల కూడా ఈ స్కార్ లంప్ అనేది ఫామ్ అవ్వచ్చు. కానీ ఆ లంప్ అనేది బ్లడ్ రావడం, ఇంకా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. నా విషయంలో కూడా కొంచెం అలాగే జరిగింది. బ్లడ్ రావడం, అక్కడ ఇలా లంప్ అనేది హెవీ అవ్వడం, ఇట్లా కాళ్ళతోనే మన ఒక్క కాలుతో నడుస్తూ ఉంటే ఇంకో కాలు పెయిన్ అవ్వడం, ఈ కాలు మనం లేపినప్పుడు ఈ కాలు పెయిన్ అవ్వడం. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు. పెయిన్ అనేది హెవీ ఉన్నది, అలా అని బేర్ చేయలేను అన్నదైతే కాదు, బేర్ చేయగలుగుతాము. పెయిన్ అనేది నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, కుక్ చేసినప్పుడు, కాసేపు బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూర్చొనే ఉంటాం కదా, ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూర్చొనే ఉంటాం కదా. ఇలా కూర్చొని బేబీకి ఫీడ్ ఇచ్చినప్పుడు బ్యాక్ పెయిన్తో పాటు అక్కడ స్టిచెస్ దగ్గర పెయిన్ హారిబుల్గా ఉంటుంది. ఈ సిచ్యువేషను ఎవరు ఫేస్ చేయకుండా ఉండాలంటే రెస్ట్ ఈజ్ మస్ట్. రెస్ట్ లేని ఇవన్నీ మెడిసిన్స్ వేసినా వేస్ట్ అనే చెప్తా నేను. రెస్ట్ ఈజ్ మస్ట్ అని చెప్తా. ఈ స్కార్ లంప్ ఫామ్ అయిన దానికి మెడికేషన్ అంటూ ఏం లేదు. మెడిసిన్స్ అయితే డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు, నాకు పెయిన్ రాకుండా ఉండడం కోసం. అవైతే నాకు ఏం పని చేయలేదు. నాకు ఓన్లీ ఇంకా రెస్ట్ అయితేనే పని చేస్తుంది, ఇంకా వేరేది ఏమి ఉండదు. పౌడర్ అయితే ఇచ్చారు, పౌడర్ అయితే వేసుకుంటున్నా. అది కొంచెం మంచిగా రికవర్ అయ్యే స్టేజ్లో ఉంది. ఇలా స్కార్ గురించి మీకు అయ్యిందా, లంప్స్ ఏమైనా ఫామ్ అయినాయా, స్కార్ దగ్గర ఏమైనా ఇబ్బంది పడ్డారా అనేది కామెంట్ చేయండి. అండ్ ఇలా అవ్వకుండా ముందు నుంచే జాగ్రత్త పడే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్.